తండ్రి మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రములయ్యా. అయ్యా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములు కొందనాలు తండ్రి. అయ్యా మీరు ప్రేమించిన ఆయన మాకు ఇచ్చినటువంటి ఇదిగో నాయన గుడ్ ఫ్రైడే, ఈ మహా శుక్రవారము తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా జీవితాలలో వెలుగులు నింపిన రోజు నాయన, మా జీవితాలలో ఆనందము నింపిన రోజు నాయన, మా జీవితాలలో శాపమును తొలగిపోయిన రోజు నాయన, ఈ రోజును బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మా పాపములు వచ్చు జీతము మరణమైతే మరణపు ముళ్ళును విరించి ప్రభువా ఇదిగో నాయన మా కోసము నాయన అయ్యా అదిగో ప్రభు తిరిగి అయ్యా మాకు చేసిన కార్యాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర. అందరం రెండు చేతులైతే దేవునికి స్తుతులు చూద్దామా? ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సంవత్సరమునకు 52 శుక్రవారాలు ఉన్నాయి. సంవత్సరమునకు 52 శుక్రవారాలు. 52 శుక్రవారాలలో ఈ రోజుకు వచ్చినటువంటి శుక్రవారం పేరు మంచి శుక్రవారం. మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారం ఇంగ్లీష్లో గుడ్ అన్నాడు, గుడ్ ఫ్రైడే. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అన్నారు. యావత్తు ప్రపంచమంతా దేవుని మందిరములో గడిపేటువంటి రోజుది. చాలా విలువైన రోజుది, చాలా పవిత్రమైన రోజుది. ఇది భక్తి శ్రద్ధలతో ఇదివే గడిపే రోజుది. ఈ రోజును ప్రభువు సన్నిధిలో నిజంగా 9 గంటల నుండి 3 గంటల వరకు యేసయ్య సిలువలో వేలాడిన రోజుది. దేవునికి స్తోత్రం. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇదిగో నీ కోసము నా కోసము ఆయన శరీరధారిగా ఈ లోకములో ఆయన ఇదిగో పడినటువంటి బాధలలో, నిందలలో, అవమానములలో, హింసలలో వాటితో పాటు ఇదిగో మరి మానవుని కోసము, నీ కోసము నా కోసము చనిపోయిన రోజుది. ఇది చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. అందరూ చూద్దాం హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృప చేత ఈ రోజున ఇదిగో మరి యేసయ్యని ఎక్కడ నుండి ఈ 40 దినాల్లో చదువుకున్నాము. మరి ఈ రోజు 39వ రోజు, రేపు 40తో కంప్లీట్ కావుతుంది. అయితే ఈ రోజు నిజంగా చివరి రాత్రి అనే మాట నిన్న దినాన మనం చదువుకున్నాం. యేసయ్య గెత్సేమనే వనములో ప్రార్థన చేయడానుకున్నాడు. యేసయ్య గెత్సేమనే వనములో ప్రార్థన చేస్తా ఉండగా అదిగో 12 మందిలో ఒక్కడైన యూదా ఆలోచన చేసి డబ్బు కోసము యేసయ్యను అప్పగించాలని వెళ్ళిపోయి అదిగో ఆ యొక్క రోమా సైన్యముతో మాట్లాడుకొని వచ్చాడు. 30 వెండి నాణ్యాలు కోసమై యేసయ్యను నమ్మడానికి రెడీ అయ్యాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడంటే తెలుసు అన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో తెలుసు అన్నాడు. ఇలా ఉంటాడో నాకు తెలుసు అన్నాడు. ఆ 12 మందిలో ఇదిగో గుర్తు నేను చెబుతానని ఆయన ఒక ముద్దు పెట్టి యేసయ్యను అప్పగించాడు. ఒక గుర్తు పెట్టాడు. యేసయ్య కూడా అన్నాడు తెలుసు ఆ వ్యక్తి యేసయ్య అదిగో అప్పగిస్తాడని తెలుసు కూడా అన్నాడు. చెలికాడా అంటే స్నేహితుడా, నువ్వు వచ్చిన పని కానిమ్మన్నాడు. కాబట్టి అన్నిటిలో కూడా యేసయ్య అదిగో అలాగూ చెప్పినప్పుడు అలాగును గుర్తుపెట్టి ఆ యొక్క యేసయ్య ప్రార్థనా స్థలం, చాలా ఇష్టమైన స్థలం ఎక్కడయ్యా అంటే గెత్సేమనే వనం. యేసయ్యకి ఇష్టమైన స్థలం అది. ప్రార్థన, అక్కడ ప్రార్థన ఉంటుంది. యేసయ్య ప్రార్థించాడు. అక్కడ ముందుగానే ప్రిపరేషన్ అయ్యాడు. ఆ గెత్సేమనే వనములో గెలిచాడు. ఆ గెత్సేమనే వనములో సిలువ ధ్యానము, ఆ యొక్క సిలువ అదిగో మరణాన్ని అక్కడే గెలిచాడు. గెలిచి వెళ్ళిన స్థలం అది. చాలా విలువైన స్థలం అది. ఆ స్థలములో ముందుగా ఉన్నప్పుడు ఆ యొక్క కత్తులతోను గుదియలతోను యేసయ్య దగ్గరకు వచ్చారు. సంఖ్యలు తీసుకొని వచ్చారు యేసయ్యను పట్టుకోవడానికి. వాళ్ళు ఎతుకుతా తోటంతా ఎతుకుతూ ఉంటుంటే వారిలో అదిగో అలాగే యేసయ్య అన్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసయ్య అన్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే వారు అన్నారు కదా, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము అనగానే యేసయ్య అన్నాడు కదా, ఆయనను నేనే. తనంతట తానే. ఎవరు ఆయన అప్పగించలేరండి, ఎవరు ఆయన బంధించలేరండి, ఏది ఆయన బంధించడానికి సాధ్యం కాదండి. లేఖనములో నెరవేరునట్లు జరిగిపోయింది అదంతా కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి అనగానే అంట వెనకపడ్డారంట వాళ్ళు. యేసయ్య మాటలో శక్తి. అయ్యో అంటే నేనే.
ఈ మాట అదిగో ఆ రోజున దేవాది దేవుడు కూడా మోషేతో అన్నాడు, ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఉన్నవాడును అనువాడును అయ్యో అంటే నేనే. అదిగో శిష్యులందరూ కూడా అదిగో ఆ యొక్క తెల్లవారుజామున అదిగో నావలో వెళుతున్నప్పుడు భయపడి మరణ భయముతో ఉన్నప్పుడు యేసయ్య వస్తుంటే వారు అనుకున్నది అదిగో దెయ్యమో భూతమో అనుకొని భయపడుతుంటే యేసయ్య అన్నాడు కదా, నేనే అయాం. ఇక్కడ తోటలో కూడా అన్నాడు కదా, నేనే. వెంటనే వారట వెనక పడ్డారు రెండోసారి. అప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చారు, కత్తులు తీసుకొని గురియలు తీసుకొని వచ్చారు, సంఖ్యలు తీసుకొని వచ్చారు. వచ్చేసరికి పేతురు కోపం వచ్చింది. పేతురు ఒక పగ మీద ఏం చేశాడంటే కత్తి తీసి అలాగ నరికాడు. అది చెవుకు పడింది, చెవు కింద తెగిపోయిందండి. అందరూ చూస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యము చూస్తూ ఉన్నారు, యేసయ్య శిష్యులు చూస్తున్నారు. అలాగ ఆ చెవి కింద పడితే యేసయ్య పట్టుకున్నాడు, దాన్ని పడిన చెవిని పట్టుకొని ఆ స్థలములో అంటించి అంటాడు కదా, పేతురు కత్తిని వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అని చివరికి పట్టుకున్న వ్యక్తిని కూడా ప్రేమించిన మనసు యేసయ్య మనసు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనసు పట్టుకున్న వ్యక్తిని కూడా ప్రేమించి బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కాబట్టి ఈ దినాన అక్కడుండి యేసయ్యను 6 కోర్టులకు తిప్పారండి. ఒక్కొక్క కోర్టులో అన్న ఎదుట, కైప ఎదుట, అలాగా ఒక్కొక్క ఎదుట నిలిపి ఆఖరికి తండ్రి అయిన దేవుని ఎదుట కూడా ఉండి ఏమన్నాడో తెలుసా, తండ్రి కూడా ఆయనను సిలువను వేయండి అన్నాడు. తండ్రికి కూడా ఇలాగ లాస్ట్కి తండ్రి మాట విని విధేయత చూపిన వాడే ఆయనను కొట్టుకుంటా, ఆయనను దూషించుకుంటా, ఆయనను నిందించుకుంటా యేసయ్యను అదిగో ఎక్కడ దాకా అంటే గొల్గతా అనబడినటువంటి స్థలములోకి తీసుకువెళ్ళాడు. యెరూషలేములో బయట ఉంటుంది గొల్గతా. దానిని ఆ గొల్గతా అనబడిన చోటు అంటాడు కదా, అది అంటాడు కదా, గొల్గతా అనే మాట మనము అక్కడ గ్రీకులో గొల్గతా అన్నాడు. అదిగో మరి తెలుగులోనేమో కల్వరి అన్నాడు. అక్కడ అదిగో మరి కపాల స్థలం అనే పేరు కూడా కనబడతా ఉంది. గొల్గతా అన్న, అదిగో మరి కల్వరి అన్న, అదిగో కపాల స్థలం అన్న అర్థమిచ్చు, అన్నిటికీ ఒకటే అర్థము. కల్వరి అనే మాట, కల్వరి గిరి, ఆ కొండ విలువైనది, చాలా విలువైనది. ఎందుకు తెలుసు విలువైనది అని అన్నానంటే, ఈ గొల్గతా కొండలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ప్రకృతిని మార్చిన కొండది. దేవునికి స్తోత్రం. ఈ రోజున 3 గంటలకే ప్రకృతి మారిపోయింది. 3 గంటలకు ప్రకృతి మారిపోయింది. ప్రకృతిని మార్చిన కొండగా కనబడతా ఉంది. శతాధిపతులను అదిగో కఠినమైన మనసులను మార్చింది. ఇదిగో పరలోక అదిగో ద్వారములను తెరిచిన కొండగా కనబడుతుంది. పవిత్రుడైన దేవుడు పాపిని కలుసుకోవడానికి వచ్చిన స్థలమే గొల్గతా. చెప్పండి, ప్రభు నామాన్ని కనపడతాం. ఈ గొల్గతా చాలా విలువైనది. నీకు నాకు అదిగో మధ్యగా ఆ గొల్గతా స్థలములో ఆయన సంబంధము ఏర్పడినది. ఆదిలో ఆదాము దగ్గర తెగిపోయిన సంబంధము ఈ రోజున గొల్గతాలో ఆయన మరణము ద్వారా సంబంధాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం చూసుకుంటే ఆయన వస్త్రాలు సీట్లు వేసుకున్నారట. నాకు కావాలి విలువైన వస్త్రాలండి. ఆ విలువైన వస్త్రాలలో ప్రభావం ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఆ వస్త్రము చెంగును ముడితే స్వస్థపడింది. ఆ వస్త్రము చెంగును ముట్టిన వాళ్ళందరూ బాగుపడ్డారు. ఆ వస్త్రము చెంగు ఎంత విలువ ఉందో తెలుసా? పై నుండి కింద వరకు కూడా ఎక్కడ కూడా కుట్టు కానీ, ఎక్కడ కూడా అదిగో మచ్చ కానీ మలినము కానీ లేదు. ఒక విలువైనటువంటి అంగీనికి సీట్లు వేసుకున్నారు. నాకు కావాలని సీటు వేసుకున్నారు. అలాగున ఆయన వస్త్రాలు కూడా తీసేసుకున్నారు. ఆయన అదిగో 3 రేకుల మీద బరువైన 90 పౌండ్ల బరువు అంటది. 90 పౌండ్లు బరువు అంట. ఆ బరువైనటువంటి సిలువను మోస్తా, మొయ్యలేక తడబడతా, ముందుకు వెళతా యేసయ్య గొల్గతా వరకు మోసుకుంటూ వెళ్ళాడు. కొడుతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఇదిగో యేసయ్యను నిందిస్తున్నాడు. నా కోసము, నా పాపముల కోసము, నీ కోసము, నీ పాపముల కోసము ఆయన బరువైన సిలువను వదలల. ఆయన నీ కోసము, నా కోసం భరిస్తూనే ఆ చివరి సిలువ దగ్గరికి తీసుకెళ్ళారు. జన సమూహము, కుట్లు జనం అక్కడ ఉన్నారు. అదిగో అక్కడ 12 మంది శిష్యులు దూరము మరణ భయముతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ
అలాగే దూరంలో ఉన్నవారు ఉన్నారు. ఆ ప్రజలందరిని చూస్తా ఆకాశమునకు భూమికి నీ మధ్యలో నా యేసయ్య ఎలాడుతూ పలికిన 7 మాటలు, విలువైన మాటలు ఉన్నాయి. అది ప్రపంచాన్ని మారుస్తున్నాయి, దేశాలను మారుస్తున్నాయి, రాజులను మారుస్తున్నాయి, అదుగో అధికారులను మారుస్తున్నాయి, కసాయి వ్యక్తులను మారుస్తున్నాయి, త్రాగుబోతులను మారుస్తున్నాయి, జూదగాలను మారుస్తున్నాయి, దొంగలను మారుస్తున్నాయి. ఇదిగో పాపములో ఉన్నవారు శాపములో ఉన్నవారిని మారుస్తున్నాయి. ఈ రోజును నన్ను నిన్ను మార్చినవి చెప్పడం కూడా ప్రభునిస్తుంది. ఆ విలువైన మాటలు ఈ రోజున ధ్యానము చేయడానికి ప్రభు నీకు నాకు ఇచ్చిన సమయం ఇది 7 మాటలు విలువైనవి. అది నన్ను నిన్ను మార్చిన మాటలు ఈరోజు చాలా విలువైనది. అందుకోసమే మహాశుక్రవారం, పరిశుద్ధ శుక్రవారం అని, గొప్ప శుక్రవారం అని ప్రభు చెప్పుచున్న మాట. మొదటి మాట మనం చదువుకుందామా? మొదటి మాట చదువుదాం. అయిపోయింది, మనకి అరగంట ఉంది, ఫాస్ట్గా వెళ్ళాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది. ఇచ్చారా? ఓకే, మొదటి మాట నేను చదువుతా ఉంటానికి వెళ్ళిపోదాం. మీకు ప్రార్థన కూడా చేస్తారు. మీకు అందరి ప్రత్యేకమైన వందనాలు, మీ యొక్క ఓర్పును బట్టి, మీ యొక్క సహనాన్ని బట్టి. కాబట్టి అక్కడ కూడా మరి చక్కగా ముందుకు జరిగిపోయింది. 1 గంట వదిలేసి వస్తానని చెప్పాను. అలాగే ఈరోజు అవకాశం ఇచ్చాడు యేసయ్య మీతో ఉండడానికి. మొదటి మాట చదువుకుందాం, ఒకసారి చదువుదామా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగుడు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసయ్య ఆకాశమునకు భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ అదుగో ముళ్ళ కిరీటము పెట్టబడి రక్తము కారుతూ, చేతులలో పాదములతో శరీరం అంతా కూడా రక్తము కారుతూ పలికిన మొదటి మాట తండ్రికి విజ్ఞాపన చేశారు. మన అంటాం, ఎలాగ విజ్ఞాపన చేయను, ఇన్ని బాధలుంటే, ఇన్ని కష్టాలుంటే నేను చేయలేకపోతున్నాను. కానీ యేసయ్య చేసిందంటే తెలుసా? తండ్రికి విజ్ఞాపన, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడట? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించుము. ప్రభు ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి సృష్టికర్తను అదిగో ఆయన అడుగుతున్నాడు, సృష్టికర్తకు మొరపెడుతున్నాడు. ఏమనయ్యా అంటే, అయ్యా ఇదిగో ఏం చేస్తున్నారు తెలియదయ్యా, వీరిని క్షమించు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథమును 53:12 చెప్పాడు ఒక మాట. ప్రవక్త ప్రవచించాడు, ఆ ప్రవచనము నెరవేరుతున్నది యేసయ్యలో. మొదటి మాటలో 53:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచుదను, గనులతో కలిసి ఎలయనగా మరణమునందునంతగా అతడు ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేక పాపములు భరించుచు, చూసారా? పాపమును భరించుచునే, ఆయన భరిస్తూనే అనేకులు తిరుగుబాటు చేసిన వారి కోసమై విజ్ఞాపన చేసినని ముందుగానే యెషయా ప్రవచించాడు. ప్రవచనం యేసయ్య సిలువలో మొదటి మాట అదే, ఆ వారి కోసం ప్రార్థన చేశాడు. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? వారందరూ గ్రహించలేకపోయారు. ఆయన తన స్వజనులు కావచ్చు, యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, మతాధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, అదిగో రోమా సైన్యములు కావచ్చు, అదిగో మొదలైన వారు యేసయ్య సిలువేయడానికి కొరడాలతో కొట్టించిన వారి కొరకు, నశించిన వారి కొరకు రక్షకుడుగా దేవుడే, ఇదిగో దేవుని కుమారుడుగా మానవ రూపాకారములో శరీరము ధరించి యేసు అని పేరుతో వచ్చి ఉన్నాడని వారు గ్రహించలేదు. దేవునికి స్తోత్రం. యేసు అంటే రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు. వారు గ్రహించలేదు. అందుకోసమే యేసయ్యలో ఇప్పుడు మనం గ్రహించాలి. యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. అందుకోసం అంటాడు కదా, ఈ మాట మనకేం చూపిస్తుంది అంటే క్షమాపణ చూపిస్తుంది, ఆయన ప్రేమ కలిగిన హృదయం చూపిస్తుంది, ఆయన విజ్ఞాపన చూపిస్తుంది. ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు, ద్వేషించిన వారి కోసం ప్రార్థిస్తున్నాడు, సిలువ వేసిన వారి కోసం ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన అనుభవం ప్రభు మనకి చుడుగాక. దేవుడి మాటలు ప్రభు మన వినికులు మొదటి మాటను దీవెనతో నింపునుగాక. రెండో మాట మనం చదువుకుందాం. లూకా సువార్త. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యముగా నేను నీతో చెప్పుచున్నా. రెండో మాట యేసయ్య పలికిన మాట రెండవ దేవుడితోనంట అంటున్నాడు కదా. ఒక దొంగతో పలుకుతున్నా. కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒక్కడు అదుగు యేసయ్యతో పాటు సిలువేశారు.
అటు పక్కన ఇటు పక్క బందిపోటు దొంగలు, వారు చనిపోతారు. ఇక కొద్ది సమయంలో చనిపోతారు. ఇక వాళ్ళు చేసిన నేరాలు బట్టి వారిని చంపేస్తారు. అయితే చనిపోయే ముందు ఒకడు అంటున్నాడు, యేసు నువ్వు రక్షకుడు అంటున్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించొచ్చుగా, ఎందుకు ఈ బాధలు పడుతున్నావు, ఎందుకు కొరడా దెబ్బలు, ఎందుకు హింసించబడుతున్నావు, ఎందుకు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు, రక్షించొచ్చుగా అన్నాడు. కానీ రెండో వాడి అమ్మటే గ్రహించి అంటున్నాడు, అతన్ని గద్దించి అంటాడు, గద్దించి మనకి ఇది న్యాయమే, మనము శిక్షా విధిలో ఉన్నాం, మన శిక్షకు ఇదే మరణమే, కానీ ఈయన ఏ నేరమో చేయలేదు, ఈయనలో నేరం లేదు, ఈయనలో ఏ దోషము లేదు, ఈయన శిక్ష అనుభవిస్తున్నాడు అని ఈయనలో మార్చినటువంటి దొంగలో 4 అనుభవాలు 5 అనుభవాలు కనబట్టి ఒకటేంటయ్యా అంటే విశ్వసించాడు. ఏమని? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఈయనలో ఎన్నున్నాయంటే విశ్వసించిన దొంగగా ఉన్నాడు, రెండవది పశ్చాత్తపడిన దొంగగా ఉన్నాడు, మూడవది దేవునికి భయపడిన దొంగగా ఉన్నాడు, 4వది జ్ఞాపకం చేసుకోమని అడిగిన దొంగగా ఉన్నాడు, 5వదిగా రక్షణ వాగ్దానము పొందిన ఇదిగో మరి దొంగగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. 5 అనుభవాలు ఉంటే ప్రభు అన్నాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. చూసావా, ఆఖరి మినిట్లో, ఆఖరి నిమిషంలో, ఆఖరి టైంలో ఒక దొంగకి పరలోక రాజ్యాన్ని అంటే పరదేశిని ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ఆయన ప్రేమ, ఆయన జాలి. ఆఖరి వరకు యేసయ్య కొరకు ఎదురు చూస్తావా? దేవుని ప్రేమ కొరకు ఎదురు చూస్తావా? దేవుని దయ కొరకు ఎదురు చూస్తావా? దేవుని కృప కొరకు ఎదురు చూస్తావా? అలా చూచినట్లయితే దాచబడిన అదిగో ఆ పరదేశ భరోసా నీకు నా కోసమే. దేవునికి స్తోత్ర. 2 అనుభవం అట్టి రీతిగా దేవుడు దీవించునుగాక. 3వదిగా చదువుకుంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26-20. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో. చూసారా, అంతమంది జనములు, అంతమంది బాధల్లో, అంతమంది కష్టాలలో కుమారుని గుర్తించాడంట యేసయ్య. కుమారుడు ఎవరండి కుమారుడు? అక్కడ ఉన్న వాళ్ళు కుమారుడు ఎవరు? యోహాను కుమారుడు, మరియ కుమారుడు. యేసయ్య ఎవరు? మానవులందరి కోసం వచ్చిన దేవుని కుమారుడు. అయితే ఈమంటుంది, నా కుమారుని ఇంత బాధపడతారా, ఇంత దుఃఖపెడతారా, ఇంతగా ఏదిస్తారా, ఇంతగాని అయ్యో అని తన ఖడ్గము దూచిన హృదయముతో ఉంది, బరువైన హృదయముతో తల్లి వేదన అల్లాడిపోతా ఉంది. అల్లాడిపోతుంటే యేసయ్య 4 స్త్రీలు ఉంటారు అక్కడ. ప్రాముఖ్యంగా చాలా మంది ఉంటే వారిలో 4 ఉంటారు. వారిలో ఎవరెవరయ్యా అంటే తల్లి అయిన మరియ ఉంది అక్కడ, క్లోప భార్య అయిన మరియ ఉంది అక్కడ, మగ్దలేని మరియ ఉంది అక్కడ, యేసు తల్లి సహోదరి ఉంది, సొలోమి అనబడిన ఆమె కూడా అక్కడ ఉంది. అయితే ఆమె వాళ్ళని చూసి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని. యోహానుని బాధ్యత సిలువలో ఈ దినము నేర్చుకోవాల్సింది. యవ్వన బిడ్డలు కుమారులుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత గుర్తించుకోవాలి. తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులను దుఃఖ పెట్టకూడదు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు, తల్లిదండ్రులను వేదన పెట్టకూడదు. యేసయ్య బాధ్యతను గుర్తించాడు. అందరూ పారిపోయారండి యేసయ్య శిష్యుల్లో. యోహాను మాత్రం యేసయ్య వెంటే ఉన్నాడు. యేసయ్యకి తమ్ముడు అవుతాడు లెక్క. అయితే నాన్నకి ఏమైద్దో, నాన్ననే బా ఏ హృదయం అండి. అందరూ పారిపోయాడు, కానీ ఒక యోహాను మాత్రము యేసయ్య వెంటే ఉన్నాడు. అది గుర్తు చేసుకుని అన్నాడు కదా, అమ్మా ఇదిగో నీకు ఈ బాధ్యత అంతా తీసుకునేది ఎవరో తెలుసా? యోహాను. ఆ బాధ్యతను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం, ప్రభువు కోసం ఓర్చుకోవాలి, ప్రభువు కోసం సహించుకోవాలి. యేసయ్య తన తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే మాట. తర్వాత శిష్యులతో అన్నాడు, అదిగో యేసయ్య శిష్యులతో ఇదిగో నీ తల్లి. ఈ మాట మన బాధ్యతను గుర్తిరుగుతుంది. ఇలాగ మనం చదువుకుంటే 10 రకాల బాధ్యతలు ఉన్నాయి. వాటిని మనం ప్రభు చిత్తమని ముందుకు మరి ధ్యానంలో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ 4వ మాట. ఇక్కడ ఈ మాట ఎలాగుంది అంటే దేవునితో వేదనతో తనను గురించిన తాను సిలువలో పలికిన మాటలో మొదటి మాట
సిలువలో ఉన్న యేసయ్య తండ్రి ఎడబాటు తట్టుకోలేనట్టుగా కనబడు. మొదటి మాట కానీ ఈ మాటగా చాలా తేడా ఉంది. తండ్రి ఏమన్నాడంటే, ఏలి ఏలి లామా సబక్త అంటే, నా దేవా నన్ను ఎలా చేయించి అంటే పూర్తిగా వదిలిపెట్టాడు సిలువలో. ఇక మరణానికి అప్పగించుకున్నాడు. ఇక నువ్వే వెళ్ళాల్సిందే అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సహించిన యేసయ్య ఈరోజు సహించాడు. ఈ రోజున అంటాడు కదా, చెయ్యి విడిచిపెట్టాడట. చెయ్యి విడిచిపెట్టాడు అంటే పాప రుణముందు చూసావా? పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ రుణమును తీర్చడానికి యేసయ్యను విడిచిపెట్టేశాడు. నీతిమంతులుగా చేయడానికి వదిలిపెట్టేశాడు. వివాదమును తీర్చడానికి యేసయ్య వదిలిపెట్టేశాడు. యేసయ్యను ఇదిగో శాపము నుండి తొలగించడానికి, మన శాపము నుండి విడిపించడానికి, ఇదిగో ఆదాము కాలము నుండి శాపం మనలను వెంటాడుతూ ఉంది. ఆ శాపం మరణ శిక్ష యేసయ్య ద్వారా విడుదల కలిగించడానికి ఆయన ఇదిగో మరి వదిలిపెట్టాడు. నిత్య నరకం ఉంది, అది తప్పించడానికి యేసయ్యను వదిలిపెట్టేశాడు. 5 అనుభవాల కోసం యేసయ్య మన కోసం వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య అక్కడ ఏలి అంటే చాలా మంది అక్కడ ఉన్నారు, సైన్యం అనుకున్నారు. ఏలియా వస్తాడేమో, సహాయం చేస్తాడేమో. ఏలి లాభా సబక్త అంటే, నా దేవా నన్ను ఎలా. కాబట్టి ఈ అనుభవంలో ప్రభువు నీ కోసం విడవబడ్డాడని గుర్తు చేసుకో. నా కోసం ఎవరున్నారండి? నా కోసం త్యాగం చేసిన వారు ఎవరున్నారండి? నా కోసం నిలబడేవారు ఎవరున్నారండి? నా కోసము బాధల్లో ఎవరున్నారయ్యా అంటే, యేసయ్య ఉన్నాడమ్మా, యేసయ్య ఉన్నాడయ్యా. యేసయ్య నమ్ముకుంటే ఆదరిస్తాడు. యేసయ్య నమ్ముకుంటే చేయి విడిచిపెట్టడు. యేసయ్య నమ్ముకుంటే నీ యొక్క నా యొక్క మరణం వరకు ఆయన వెంటాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. తల్లైన తండ్రిని విడిచిపెడతారేమో, అన్నైన తమ్ముడైన వదిలిపెడతారేమో, యేసయ్య మాత్రం వదిలిపెట్టాడు. ఆయన సిలువ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. అట్టి ప్రేమతో మనల్ని ఆదరించునుగాక. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరు వరకు దప్పిక కొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. 5వ మాట, దప్పికొనిన యేసయ్య సిలువలో దప్పికొన్నాడు. నిజంగా ఎంతో లేఖనము నెరవేరబడినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఎడబాటు కలిగిన ఆ యొక్క దప్పిక ఆయన శరీర శ్రమలను తెలియజేస్తుంది. తండ్రి వదిలిపెట్టేస్తే ఆయనకి అంత దప్పిక అండి. ఒకసారి నా కొడుకు ఉన్నాడు, లేకపోతే నీ కొడుకు ఉన్నాడు, ఇంట్లో వెళ్ళిపోరా, నాకు సంబంధం లేదని అని అంటామే. కానీ తర్వాత ఎంత బాధ ఉంటుందో చెప్పుకోలేనంత బాధ. వెళ్ళిపో, ఉన్నా కనబడద్దు అని అంటారే కానీ చూడకుండా ఉండలేవు, మరవకుండా ఉండలేవు. కానీ యేసయ్య ఆ మాట వదిలిపెట్టిన తర్వాత వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఆయన దప్పిక ఆ దాహం, ఆ దప్పిక ఏముందంటే, ఆదాము కోసము ఆదిలో అదిగో అవ్వ దప్పిక తీర్చిన నది, ఆదాము అవ్వ దప్పిక తీర్చిన నది ఉంది అక్కడ. అదిగో తల్లి కొడుకుల కోసము నీళ్లు ఊటను రప్పించిన అదిగో అక్కడ ఆదికాండములో ఉంది. బండలో నుండి నీళ్లను రప్పించండి ఇశ్రాయేలు కోసము. ఇదిగో మరి హాగరు కోసము తండ్రి కొడుకు నీళ్లు ఊటగా చేశాడు. సమరీ స్త్రీని దాహముగా తీర్చాడు. ఇప్పుడు లేఖనములు నెరవేర్చబడటకు తప్పికొన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దప్పిక మానవులు పాపము నుండి రప్పించుటకండి, నశించుచున్న ఆత్మల రక్షణ కోరకండి. ఆత్మల దాహము గలవారు వాక్యము ద్వారా దప్పిక తీర్చబడతారు అన్న ఆ మానవుని అంతరంగముల దప్పిక తీర్చడానికి యేసయ్య ఉన్నాడు. వాక్యమే మనకు దప్పిక తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ 40 దినాల ప్రార్థనలో ఇదిగో జోసెఫ్ గారి విషయంలో కూడా ఒక రక్షణ కార్యములు దప్పిక తీర్చే రీతిగా సంఘాన్ని ఉంచినందుకై అందరూ దేవునికి స్తుతులు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దప్పిక తీరుస్తాడండి. ఏ విషయంలో నీ దప్పికున్నదో, ఏ విధమైన సమస్య ఉన్నదో, ఇబ్బంది ఉందో తీర్చే దేవుడు ఉన్నాడు. ఆది నుండి మనం చూస్తే ప్రతి వారికి దప్పిక తీర్చే యేసయ్య నీ నా దప్పికను అవసరతను తీర్చబడును గాక. 6వ మాటగా యేసయ్య పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆశ్చర్యపుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి, కాబట్టి ఇక్కడ సమాప్తమైనది అని చెప్పాడు. ఆత్మను అప్పగించాడు. సిలువ మీద యేసయ్య అనుభవించిన వేదన తగ్గిపోచుండగా పాపులందరి నిమిత్తమై పాపంధకారమైన ఆయన పాపంధకార దానిలో నుండి ఆయన బయటకు వచ్చిన సమాప్తము, దానిలో నుండి బయటకు తీసుకొచ్చడానికి సమాప్తమైంది. ఇక్కడ సమాప్తమైంది అనగా ముగించుట, సమాప్తమైంది అనగా నెరవేర్చుట, సమాప్తమైంది అనగా అదిగో మరి చెల్లించుట అనే మాట మనకు వస్తుంది. కనుక కాలము అంటాడు కదా గలతీయుల రాసిన పత్రికలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని
పంపెను, నెరవేర్చాడు. రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడి, ధర్మశాస్త్రము సంపూర్తిగా నెరవేర్చబడింది. లోకానికి వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడినది. తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చి ఉన్నాడు. 5వ మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, పాపులు రక్షించడానికి వచ్చినటువంటి అదిగో మరి కార్యమును సమాప్తం చేసి ఉన్నాడు. రాజ్య సువార్తను ప్రకటించడం వచ్చినది, అదిగో సమాప్తం చేసి ఉన్నాడు. పరిచారం చేయటకు వచ్చిన దానిని సమాప్తం చేసి ఉన్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చిన దానిని ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా సమాప్తం చేసి ఉన్నాడు. సత్యమును గురించిన సాక్ష్యమించలో సమాప్తం చేసి ఉన్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చడం వచ్చి ఉండగా ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. అపవాది మరణము ద్వారా నశింప చేయటకు ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. ఆఖరిగా అంటాడు, సాతాను ఓడించుటకు సమాప్తము చేసి ఉన్నాడు. తండ్రికి అప్పగించిన పనిని నెరవేర్చాడు. ఈరోజు నీకు నాకు అప్పగించిన పనిని నెరవేర్చి సమాప్తం చేయవలసిన బాధ్యత ఉంది. నా బాధ్యతను మీరి నేను ఉండలేను, నీ బాధ్యతను మీరి నువ్వు ఉండకూడదు. బాధ్యతను కలిగి ఉందాం. దేవుడి మాటను దీవించును గాక. 7వ మాటగా మనం చదువుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కనుక ఇక్కడ మొదటి మాట తండ్రి. వీరేమి చేస్తున్నారు? వీరు ఎరగరు కనుక వీరిని. ఆఖరి మాట కూడా తండ్రి. అంటే యేసయ్య ఎదుగో సిలువ ద్వారా, మరణము ద్వారా తండ్రి చిత్తములోనే ఉన్నాడు. సొంత చిత్తములో, సొంత ఉద్దేశములో లేడు. తండ్రి చిత్తము నెరవేర్చాడు. ఆఖరి మాట కూడా తండ్రి. వీరేమి 7 అనే మాటలు వస్తుంది. 7వ దినమును ఆశీర్వదించాడు. 7 దినాలు ప్రదక్షిణ చేసిన తర్వాత అదిగో కోట గోడలు కూలిపోయినవి. 7 సార్లు అదిగో కుష్ఠరోగి నీళ్ళలో మునిగిన తర్వాత 7వసారి స్వస్థత పడ్డాడు. 7 మాటలు పలకిన ఆ సమయంలో దేవాలయపు తెర తెగిపోయినది. దేవునికి స్తోత్రం. 7 మాటలు ఆఖరి మాట. ఈ ఆఖరి మాట కూడా అలాగే. కనుక అప్పగించిన దానిలో ఉద్దేశం, సువార్త నలుదిక్కుల ఆత్మలో దేవుడు ఏం చేశాడట? మరి పనిని అప్పగించిన రీతి కనపడు. తండ్రి చేతుల్లో భద్రత ఉంది. మన ఆత్మ ఎక్కడ ఉండాలి? మన ఆత్మ ఇక్కడ ఉండకూడదు. చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నాడు రయ్య అంటే ఏమంటారు? సొంత వాళ్ళు కావచ్చు. ఏమైపోయిందంటే భయం. కానీ యేసయ్య ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? తండ్రికి అప్పగించాడు బాధ్యత. అదిగో అక్కడ మరి కనబడు. తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తంలో ఆయన ఉన్నాడు. తండ్రి చిత్తంలో నెరవేర్చబడిన రీతిని చూస్తున్నాం. మరలా ఆయన తీసుకొచ్చి అధికారం ఉన్నది కనుక మరలా తీసుకునే ప్రాణం పెట్టుటకును తీసుకోవడానికి అధికారం ఉంది యేసయ్య. కాబట్టి ఆయన తన కృప చేత 7 మాటలు ఈ ప్రాణం పెట్టినప్పుడు ఏం కలిగిందంట? అక్కడ బండలు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. దేవాలయపు తెర పై నుండి 2 వరకు రెండుగా చినిగను. భూమి వణికను, బండలు బద్దలాయిను, సమాధులు తెరవబడ్డి నిద్రించిన అనేకుల మంది. ఈ రోజున 3 గంటలకే దేశమంతా కూడా ఏమైందంట? చీకటి. 3 గంటలకే 3 గంటలకి చేయబడిపోయిందంట. అంత సృష్టికర్త మమ్మల్ని సృష్టించిన ఆయనే ప్రాణము పెడితే మేము చూడలేమని వారట అదృశ్యులైపోయారట. బండలు బద్దలైపోయినాయి అంట. సమాధులు తెరవబడ్డాయి అంట. అందరూ వచ్చి కొంతమంది పరిశుద్ధులు లేచి అవపడ్డా, ఎలాగా మీరు లేచారు? మీరు చనిపోయారుగా అంటే యేసయ్య మరణం మమ్మల్ని లేపింది అన్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజున యేసయ్య చనిపోయిన రోజు, యేసయ్య మరణించిన రోజు, ఇది నీకు నాకు విలువిచ్చిన రోజు, విలువైన రోజు. మన కోసం ఆయన దేవాలయము అంటే అప్పుడు బయట ఉన్న మనము ఇప్పుడు లోపలికి వచ్చాం. యేసయ్య దగ్గరకు వచ్చి ఆరాధించి స్తుతించి భాగ్యం ఇచ్చారు. 7 మాటల అనుభవాలు మన జీవితాలలో గొప్ప మార్పును కలిగించును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆఖరిగా 5 నిమిషాలు ఉంది 3 గంటలకి. కరెక్ట్ టైం టు టైము ముందు తీసుకొని వెళ్ళాం. ఎల్సన్ గారు అంతేనా? తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఆఖరిగా మరి పలహారములు తీసుకొచ్చిన బిడ్డలు, మరి పరిచర్యలో తోడ్పడిన బిడ్డలు, ఈ 40 దినాల నుండి చక్కగా వచ్చిన బిడ్డలు, 39వ రోజుగా దేవుడు ఇచ్చారు. రేపు మౌన దినముగా ఉన్నది. ఎల్లుండు మరి తెల్లవారుజామున ప్రార్థన, ఆ పగటి ప్రార్థన. ఎదుగు మరి అందరి కొనకై పోసిన కార్యక్రమం. ఈ విషయాలను ప్రభు చక్కటి సహాయం ఇచ్చలాగున ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా మీకు వందనాలు ప్రభు, మీకే స్తోత్రాలు. దేవా మీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. దయగలిగిన నాయన, ప్రేమ కలిగిన యేసు ప్రభువా,
మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఈరోజు నాయన మహా శుక్రవారముగా అయా మంచి శుక్రవారం